ఏం లేదు. పాపం ఆ అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాడు. ఆ డ్రీమ్ గర్ల్ నీకు తెలుసా అపర్ణ? డ్రీమ్ గర్ల్ ఎవరో తెలియదు కానీ ఆ మాస్క్తో ఉన్న అమ్మాయిని అర్జున్ ప్రేమించడం మాత్రం నిజం. చచ్చాం. ఇప్పుడు వాడి ఫోటో చూపిస్తే ఆ డ్రీమ్ గర్ల్ అపర్ణ అని తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా వాడు పెళ్ళి అయిపోతుంది. దేవుడా, నా బతికేంటి ఇలా అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ అర్జున్ గారిని ఎలా ఆపాలి? ఇప్పటిదాకా నాకు మాత్రమే తెలిసిన రహస్యాన్ని ఈ సందర్భంగా అందరి ముందు ఓపెన్ చేయాలనుకుంటున్నాను. నా డ్రీమ్ గర్ల్ ఎవరో మీతో పాటు ఆ అమ్మాయికి కూడా తెలియజేయాలనుకుంటున్నాను. స్క్రీన్ ఆన్ ప్లీజ్. చూశారు కదా, కొన్ని నెలల క్రితం నా మనసు దోచుకున్న ఆ డ్రీమ్ గర్ల్ తనే. క్లియర్ పిక్చర్ ప్లీజ్. వాట్ హ్యాపెండ్? ఆ టెక్నికల్ ప్రాబ్లం సార్. ఇప్పుడు ఏం చేయాలి? టెక్నికల్ ప్రాబ్లం సార్. టెక్నీషియన్స్ కోసం వెయిట్ చేయాలి మనం. ఏదో ఒకటి చేయండి. హాయ్ బావా, ఏంటి డిసప్పాయింట్ అయ్యావా? నువ్వెందుకు వచ్చా ఇక్కడికి? నీ డ్రీమ్ గర్ల్ అపర్ణ అన్న రహస్యం అపర్ణకి తెలియకుండా ఆపడానికి, నిన్ను అపర్ణని కలవకుండా చూడ్డానికి. ఎప్పటికైనా నేనే నీ భార్యనని తేల్చి చెప్పడానికి. షట్ అప్. ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. అప్పటికి మన పెళ్ళి అయిపోతుంది. ఇంపాసిబుల్. అదే పాసిబుల్. ఎప్పటికైనా నువ్వే నా భర్త, ఆ ఆర్యనే అపర్ణ భర్త. ఇది నిజం. కాదని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇలాగే సర్వనాశనం చేస్తాను. నువ్వు మారవ్. ఛీ. డాడీ, ఇంకా ఎంతసేపు? 5 minutes వెయిట్ చేయమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడు నాయుడు బావా. రండి నాయుడు బావా, గోకులు మీకోసం ఎదురు చూస్తున్నానయ్యా. ఎందుకండి మీ అమ్మాయి పుట్టినరోజున మాతో పాటలు పాడించడానికి ఏంటి? చచా, పుట్టినరోజు కూడా మీ మీద ప్రయోగాలు చేస్తానంటయ్యా. అయ్యి బాబా, మిమ్మల్ని పలకరింతే చాలు పంచులతో సింపేస్తారా? పదండి పదండి. అంతేనంటావా? పదండి పదండి రండి. డాడీ, ఇదేం డాడీ, పక్కన మ్యూజిక్ డైరెక్టర్ని వదిలేసి ఆ అవిటి వాడికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారేంటి? చూడమ్మా, అతను చూడటానికి పైసాకు పనికిరాని వాళ్ళ ఉంటాడు కానీ మంచి విషయం ఉన్నవాడమ్మా. అంటే కొంతమంది విషయం ఏం లేకపోయినా గొప్పవాళ్ళ బిల్డప్ ఇస్తారు. ఇతను గొప్పవాడైనా విషయం లేనట్టుంటాడు. అర్థం కాలేదు డాడీ. అదే మంచిదమ్మా. హ్యాపీగా నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. హలో రెడ్డి గారు, వస్తున్నా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. సాయి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నేను పాడిన పాటలు నచ్చాయా? నేను పాడిన పాటలు కదా, చాలా బాగా నచ్చాయి. ఇప్పుడేముంది ఇది? అమ్మో, అర్జెంట్కి టాపిక్ డైవర్ట్ చేసేయాలి. మేడం,